అది పోతే అన్ని కంప్లైంట్ ఇచ్చి మా వారు మళ్ళా ఈ రోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చి ఇంటికి వచ్చేసినారు. ఇంటికి వచ్చి దిగి వాళ్ళు మాకు సెటస్కో ఉంటే రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బావమరిది మౌర్యారెడ్డి అక్కడనే కూర్చొని మా కళ్యాణ మండపం ఎదురుగానే కూర్చొని మనుషులందరినీ పెట్టుకొని కాంపౌండ్ కట్టించుకుంటాడు. సరే రెడ్ బుంగ్ రాజ్యాంగం వెళ్తాంది, ఎన్ని రోజులు ఏలుకుంటారో ఏలుకొని లేని మేము పోలే. ఈ రోజు మ్యారేజ్ ఉంది మా దాంట్లో, ఉంటే కూడా మేము పోలే. మా డ్రైవర్ లోపలికి పోతా అంటే మా డ్రైవర్ ని ఎత్తుకొని పోయి బండిలో వేసుకొని కొడతా ఉంటారని మా డ్రైవర్ నాకు ఫోన్ చేసినాడు. మా డ్రైవర్ ఫోన్ చేస్తా అంటే మా డ్రైవర్ ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా ప్రాణమే గొప్ప కాదు కదా, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళది వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కోసం పోతే మేము అది ముందు పక్క గోడ కట్టే కాడి నుంచి కూడా పోలే. వెనక పక్క బ్యాక్ సైడ్ నుంచి వస్తే ట్రాన్స్ఫారం కాడ కొడవళ్ళు ర్యాడ్లు కట్టిలు తీసుకొని ఎంత దారుణంగా కొట్టారంటే అయినా పరిగెత్తా వచ్చి వాళ్ళు లాడ్జీ రూమ్ లో ఉంటే లాడ్జీ రూమ్ పగలగొట్టి లోపలికి పోయి దారుణంగా కొట్టినారు. ఇదేమి ఆయనకు భయపడి ఈ రోజు ఇంట్లోకి ఉండడమే. మేము ఆ విధంగా చేతులు గాజులు కట్టుకోలే. నువ్వు మంత్రివి గాని నీకంటే పెద్దోళ్ళు గాని 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా. మేము ఏ పరిస్థితిలో భయపడాం. మా ఆయనకి ఏం జరిగిందో నీకు అది జరిగే వరకు నిద్రపోను నేను.